దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు వర్క్ షాప్ నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి 11 ఏళ్ల మోదీ పాలనను వివరించాలని పదాధికారులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని, తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం బీజేపీపై ఉందన్నారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎరువుల కొరత లేదు. ఎవరికి కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా ఈరోజు ₹1 పెంచకుండా లక్షలాది రూపాయల సబ్సిడీ ఇస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా ఏ రకంగా రైతులకు విద్యుత్తులు అందిస్తా ఉందో ఇది కాంగ్రెస్ వాళ్ళని సవాల్ చేస్తా ఉన్నారు. ఈ విషయంలో చర్చకు వస్తారని అడుగుతున్నాం. అది కరెంటు విషయంలో చర్చకు వస్తారా, ఎరువుల విషయంలో చర్చకు వస్తారా, ఎరువుల సబ్సిడీ విషయంలో చర్చకు వస్తారా, రైతులకు ఇస్తున్నటువంటి రైతుల కిసాన్ సన్మాన్ విషయంలో చర్చకు వస్తారా, మీ ముఖాలకు ఏదైనా చేశారని అడుగుతున్నాం. పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పేద ప్రజలకు నల్ సే జల్ సరఫరా చేసే కార్యక్రమం కావచ్చు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల వైద్య సాయం కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు తానే పెద్ద కొడుకై ఈరోజు నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి సహాయం అందించే కార్యక్రమం చెప్పండి. ఈరోజు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు కలిసి తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో నెట్టేశారు. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అప్పున్నారు. బీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే నేనేం తక్కువ తినని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పు చేస్తా ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను 10 లక్షల కోట్లలో నెట్టివేయడం జరిగింది. కనుచూపు మేరలో తెలంగాణ ముందుకెళ్లే పరిస్థితి లేదు. కనుచూపు మేరలో తెలంగాణకు మంచి భవిష్యత్తు లేదు. వీళ్ళు మాట్లాడుతున్నంత మాత్రాన మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప అది రేవంత్ రెడ్డి గారిని అంతకుముందు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు రావాలంటే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తప్ప మరో ప్రత్యేకమైన విషయాన్ని మనం చెప్పాల్సి గుండె మీద వెళ్ళాలి. ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకెళ్ళేటువంటి సత్తా, నాయకత్వం నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఉంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ లేదనే విషయాన్ని మనకు తెలియాలి.